టేక్మల్ మండల కేంద్రమైన టేక్మల్ గ్రామంలో గాంధీ భవన్లో మరి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మాసన్న గారి బాలన్న గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీని ఉద్దేశం మరి మన దన్నారం గ్రామం నుంచి యువ నాయకులైనటువంటి ఈర్నాల ఈశ్వర్, దాసు, శ్రీశైలం, పాపన్న, మైపాల్, గురుప్రసాద్, గణేష్, నరేందర్ ఇట్లా యువ నాయకులు మరి 15 రోజుల క్రితం టేక్మల్ టౌన్లో పెట్టినప్పుడు మరి ఆ వార్త చూడగానే అన్న మేము కూడా మీతో పాటు మేము కవితమ్మ పార్టీలో చేరి మేము కూడా పార్టీకి ఖచ్చితంగా సేవలు అందిస్తాం, మీరు బాలన్లంట వెళ్ళిరని తెలిసింది, మేము కూడా మరొకసారి అవకాశం ఇస్తే మేము మీతో పాటు వచ్చేసి బాలన్న ఆధ్వర్యంలో కవితమ్మ పార్టీలో చేరుతామని వాళ్ళే ఉత్సాహవంతంగా, మనము ఎవరికి కూడా ప్రోద్బలం చేయలేం, ఎవరిని కూడా నువ్వు వచ్చిందా కదా అని చెప్పేసి మనం ఎవరికి ఇబ్బందులు పెట్టలేం. ఉత్సాహవంతులైనటువంటి యువ నాయకులు ఇక్కడ ఎవ్వరు కూడా ఓల్డేజ్ లేరు, అంతా యువత చేతులు, ఈ దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లో ఉంది. కాబట్టి మరి యొక్క పిలుపు మేరకే మరి దన్నార గ్రామం ఈ యువ నాయకులు వచ్చేసి మరి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో మేము కూడా చేరి పార్టీకి మేము సేవలు అందిస్తాం. మరి గతంలో వివిధ పార్టీలో మేము కూడా ఖచ్చితంగా పనిచేశాము. వాళ్ళు ఖద్దరు బట్టలు ఉన్నవారికి మరి పైసలు ఉన్నవారికి వాళ్ళకు పదవులను ఇస్తున్నారు. మేము కష్టపడి పనిచేస్తే మాకు ఆమెడంత దూరంలో పెడుతున్నారు. కాబట్టి మేము ఆ పార్టీల పైన, కాంగ్రెస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన విరక్తి చెంది మేము తెలంగాణ రక్షణ సేన అనే కవితమ్మ పార్టీలో మేము కూడా చేరుతామని ఉత్సాహంతో మరి దన్నారం గ్రామం నుంచి వచ్చేటువంటి యువకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి గత సంవత్సరంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో అధికారంలో ఉండి ఆ అధికారంలో ఉన్నా కూడా మరి అక్కడ కూడా కేసీఆర్ కుటుంబం పాలన కొనసాగింది తప్ప మిగతా ఎవరిని కూడా పరిపాలన సాగలేదు. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారికి ఇస్తే ఆయన సొంతగా నేను మెడికల్ కాలేజీ మన నియోజకవర్గాన్ని నేను తీసుకొచ్చి నేను ఇక్కడ కట్టిస్తా అని ఆ రాజయ్య గారి చెప్పగానే మళ్ళీ కేసీఆర్ పిలిపించి నీకు ఆ మాట, నీకు మెడికల్ కాలేజ్ నీకు శాంక్షన్ ఇస్తా నేను చెప్పినానయా, నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు సభలో మీటింగ్లో మాట్లాడి చెప్పినావు, నీకెవడిస్తాడని చెప్పేసి ఆ ఒక్క మాటకే దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను సస్పెండ్ చేసిన ఘనత కేసీఆర్. 58 నుంచి 65 సంవత్సరాల మీద పడ్డటువంటి వృద్ధులు, వయోవృద్ధులు, వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళ అరువులు కాదా, వాళ్ళకు శాతం అవుతుందా? వాళ్ళకు ఒక కట్టె ఉంటుంది, అది ఆసరా, ఆ కట్టె పట్టుకొని నడుస్తున్నారు. మరి ఇది కూడా ఆసరా పెన్షన్ లేక ఒక 2000 ఇస్తే వృద్ధులకు నువ్వు కూడా పెన్షన్ మంజూరు చేస్తే ఒకేసారి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయినటువంటి వితంతు పెన్షన్లకు ఇవన్నీ ఒకేసారి పెన్షన్లు నువ్వు మంజూరు చేసి ఇస్తే మిగతా వాళ్ళు కూడా సంతోషపడతారని చెప్పేసి నేను సంతోషించి నేను అంటున్నాను. మరి ఇక్కడ నేను మొన్న చూస్తుంటే మండల్లో ఓన్లీ భర్త చనిపోయిన వాళ్ళకే ఒంటరి మహిళ తెంపి కొడితే మళ్ళీ 60-70 ఉన్నాయి. అదే ఇప్పుడు బాబురావుకు పలానా బాబురావు ఉన్నాడు, 50 నుంచి 50 దాకా ఉంటుంది, ఆయనకు పెన్షన్ రావాలి. అలాంటి వ్యక్తులకు ఇంకా ఆయనకన్నా పెద్ద వయసు మీద పడ్డోళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు, వాళ్ళు దర్గా చేసుకుంటే నీకు ముసలికి ఇలా పెన్షన్ ఇస్తలేము. ఎందుకు సార్ వాళ్ళకి ఇస్తారు, మాకు ఆడోళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తుంది అంటే ఆడోళ్ళకే బస్ ఫ్రీ అయిపోతావు, ఆడోళ్ళకే పింఛన్ చేస్తావు,
మరి వయోవృద్ధులైన వాడు 57 నుండి 60 సంవత్సరాల నిండినోళ్ళు రేవంత్ రెడ్డి మీకు ఓటేయలేరా? కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు ఓటేయలేరా? బీఆర్ఎస్కి వేసిరా? పెన్షన్లు కూడా ఇచ్చే రీతిలో నువ్వు ఉంటే అందరికీ ఒకే రకమైన పెన్షన్లు నువ్వు ఇవ్వాలి. నువ్వు 4,000 కాదు నాయన, నువ్వు 4 ఏళ్ళు నడుచుకున్నా ఇంకా నువ్వు 4 ఏళ్ళు అయిపోయినా జిందగీలో నువ్వు 4 ఏళ్ళు ఇవ్వవు. 3 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఇంకో 2 సంవత్సరాలు అయితే నీ పదవి ముగుస్తుంది. అందులో నీకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళేమో తిట్టక ముఖ్యమంత్రులు కాలేరు. నువ్వు వాడిని తిట్టి వీడిని తిట్టి పొట్టు తిట్టే వరకు ఆయనతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీడు మానవుడు మంచోడు ఉన్నాడు ఇయ్యర బేర పొట్టు తిట్టే వరకు నీకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు యాన్న హైదరాబాద్ మీటింగ్ పెడితే నాకు సీనియర్ ఉన్నాడు, నా దామన్న ఉన్నాడు, నా ఉత్తమన్న ఉన్నాడు, నాకు సీఎం పదవి అసలుకే లేదు, నా జన్మకు పీసీసీ పదవి ఇంతకన్నా ముఖ్యంగా ఇంకేం లేదు, నాకు ఇంతే చాలని చెప్పేసి నాకు ఇంతకైనా పదవి ఏది లేదు, నాకు ముఖ్యమంత్రి పదవి అదే వద్దు, పీసీసీ అధ్యక్షుని నేను నా జన్మకు ఇది ధన్యం కాదా అని చెప్పేసి మీటింగ్లో చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి నువ్వు కాదానాయ? మాకు ఇవన్నీ లేవా? మెమొరీ ఫుల్ ఉంది, నువ్వు ఏమేం చేస్తున్నావు అనేది అందరికి పబ్లిక్ మెమొరీ ఫుల్ అయిపోయింది. నువ్వు ఇచ్చేది 4,000 పింఛన్ ఇస్తలేవు. అంబేద్కర్ అభయస్తాము 12 లక్షలు ఇస్తాన్నావు. ఎటువైనా అంబేద్కర్ అభయస్తాం దళితులకు 12 లక్షలు ఇస్తాన్నావు. ఆయన దళిత బంధు పెట్టే ఉద్యమకారుల ఊడగొట్టిండు, ఊకున్నానికి దళిత బంధు ఇచ్చాడు కేసీఆర్. ఇక నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణలో మొట్టమొదటి పార్టీ సురువై నుంచి ఇగో ఈ వయసుకు వచ్చిన నాకు వయసు రీత్యా మీద వాడి నడుమేమంకరైంది కానీ నాకు ఎలాంటి ఉపయోగం లేదు. బీఆర్ అక్కడ కూడా మనసు విసుగు చెంది ఒక్కసారి అన్న ఫోన్ చేస్తే నేను ఉత్తగా రానన్న గట్టిగా నీ ఎంబడసపదమైన కార్యకర్తలు తోలుకొని ఇక నీ వెంటనే ఉంటా. కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు నా జీవితం అంటూ ఉంటే జీవితాంతం నేను నీ ఎంబడే ఉంటాను. నన్ను ముంచినా నన్ను గుంతలా లేపినా తేలినా ఇక నువ్వే బాధ్యత. నా అన్నతో నా ఆమె తీసుకొని నీకెందుకు తమ్మి నేను ఉన్నా అంటే అవకాశం తీసుకొని అన్న దగ్గరికి వచ్చినా కానీ ఇలాంటి జూటాకోరు మాటలు చెప్పేసి ఈశ్వర్ అందుకనే సర్వాయి పాపం అనేది బాగా గుర్తుపెట్టుకుంటే పాపం. ఇది చిన్మార్మల్ అన్న పార్టీకి ఇసుకు జయంతి ఈ పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది మరి టీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది. నుంచి కానీ నాకు బాలయ్య సారు అనేది చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నాకు కాంగ్రెస్లో ఉన్నా కానీ నాకు ఏది అభివృద్ధి ఎవరికి ఇట్లా చెందినట్టు నాకు తెలియలేదు. వాళ్ళ గద్దరు బట్టలు ఉద్దరు మాటలు తప్ప వాళ్ళ ఏమీ లేవు. ఇంటికి ఓట్లు వేసేట ముందు సిసి రోడ్లు వేస్తామన్నారు, నల్లలు వేస్తామన్నారు. సిసి రోడ్ లేదు, నల్ల లేదు, వీధిలో ఒక బల్బు లేదు. మాకు కాంగ్రెస్ పార్టీలో ఏది ఇట్లా లేదు తెలియదు. మోరీలు లేవు. మాకు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పుట్టి మేము కవితమ్మ పార్టీలకు రావడం జరిగింది. కాబట్టి తప్పుంటే మనం క్షమించండి. అందరూ నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ బాగా చేసినాము. మా నాన్న ఉన్నప్పుడు గిట్లా నేను గిట్లా చేసిన ఇప్పటివరకు. కానీ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ ఉన్నప్పుడు గిట్లా అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు గిట్లా ఏం చేయలేదు. కాబట్టి మాజీ చైర్మన్ బాలయ్య సార్ అప్పుడు నేను చిన్నగా ఉన్నా. మా నాన్న నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అలుగుల్లా బోరు ఆయన్నే శాంక్షన్ చేసి వేయించిండు. ఆయన ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఏవేవి చెప్పారో నాకు మాటలు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్. అప్పుడు ఎలక్షన్స్ జరిగిన మాటలు ఏ మాటలు చేయలేదు. ఇంటికాడ లైట్ పోతే లైట్ లేదు, మోరీలు లేవు, కరెక్ట్ నల్లలు రావు, సీసీ రోడ్లు కరెక్ట్ లేవు, కల్మేట్లు లేవు. ఆ చెరువు కట్ట వస్తా శాంక్షన్ అయిందని అంటున్నారు, అది లేదు, కట్ట లేదు, ఏది లేదు. ఎక్క నీళ్ళు వచ్చి చెరువు నిండి నాకు కట్ట అంతా కొట్టుకపోతుంది. వీడికి 2 సార్లు కొట్టుకపోయింది అంతే. ఓకే ఏమన్నా జెండర్లు మోసిన ఎన్నో పనులు కూడా చేసిన అన్ని విధాలుగా చేసినా కానీ కద్దరు మాటలు ఉదరమ
ఇదే చెప్పడం జరిగింది తప్ప కానీ ఏ పనులు లేవు. ఆ ఉన్న జెట్ పంపు అట్లే ఉన్నాయి, ఎక్కడ అట్లా అలాగే ఉన్నాయి. దాంట్లో నుంచి నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు రావడము, వ్యక్తి పుట్టి నాకు దీంట్లోకి రావడము, బలంలోకి రావడము నాకు ఎంతో సంతోషకరం. కవితకు నాకు రావడము నాకు ఎంతో సంతోషకరం. మన ఉమ్మడి మెదక్ జిల్లా టేక్మల్ మండలం మన గన్నారం విలేజ్ నుంచి మేము 10 మంది వచ్చినాం. మన జెడ్పీ చైర్మన్ బాలన్న గారికి నేను ఫోన్ చేస్తే సరే రండి అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మన టేక్మల్ మండలంలో మేము ఇక్కడ బాలన్న హృదయం మన సుధాకర్ అన్న కలిగి నాకు తన నెంబర్ లేదు కాబట్టి ఆయనకు ఫోన్ చేయలేను. మన బాలనకు ఫోన్ చేసి సార్ మేము పార్టీలో జాయిన్ అవుతున్నాం, అదేవిధంగా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండలం ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు కాబట్టి నేను అదేవిధంగా ఇక్కడ నాకు బీసీలు అంటున్నారు కాబట్టి నేను ఎస్సీకి ఎక్కువ ఎస్సీ క్యాండిడేట్ ఒకనే ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి జాయిన్ చెప్పేసిన, ఎవరికి జిల్లా అధ్యక్షులకు చెప్పేసిన, రాష్ట్ర కార్యదర్శి చెప్పిన ఇదే మాట, నేను ఉండన్నా మీకు రాజ్యాధికార పార్టీ నేను సంబంధం లేదు అని చెప్పినాను. అదేవిధంగా మన సార్కు ఫోన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో కవిత పార్టీకి ఇంటి అవుతుందని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను. టేక్మాల్ హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ నుండి మరి కవితమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరతామని చెప్పి నాకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత ఆ విషయం మరి సుధాకర్ గారికి చెప్తే వాళ్ళతో అందరితో మాట్లాడి రెడీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో నేను కూడా కాంగ్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తినే. కాంగ్రెస్ పార్టీ నుంచే మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తిని. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురై నేను పక్కకు జరిగి తర్వాత బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. అటు తర్వాత కూడా అక్కడ నేను యాస్పిరెంట్గానే వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బంది జరిగి నేను మళ్ళీ హరీష్ రావు పిలిస్తే టీఆర్ఎస్ పార్టీలోకి పోయినా. అక్కడ కూడా 2.5 సంవత్సరాలు ఏ ఒక్క మీటింగ్ కూడా ఆహ్వానించలేదు. అరే ఈ పార్టీ ఈ విధంగా చేస్తున్నాయనే ఉద్దేశంతో ఇక నేను కవితమ్మ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అక్కడ చేరిన తర్వాత మొన్న పోయిన నెల 15 తారీఖు నాడు 42 మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఇన్ఛార్జీలుగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో నా పేరు 11వ నెంబరు అందోల్ నియోజకవర్గం నుంచి మరి నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. అదే కాకుండా కూడా సంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా మరి నన్ను ఉంచడం జరిగింది. నిజంగా ఇది కవితమ్మ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా సొంత మండలం, నేను పుట్టి పెరిగినటువంటి నా మండలం ఇది. నేను ఇక్కడనే టేక్మాల్లో హాస్టల్లో ఉండి చదువుకొని నేను అది చేసినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను అందరూ కూడా గుర్తిస్తారు. నేను చేసినటువంటి పనులు కూడా మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు గన్నారం నుంచి కాంగ్రెస్ నుంచి మరి ఆ పార్టీని వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ పరిస్థితులను అన్నీ గమనించి అంటే ఈ పార్టీ బాగలేదు మాకు పనులు చేయట్లేదని చెప్పి మరి వీళ్ళందరూ కూడా మరి కవితమ్మ పార్టీలో టీఆర్ఎస్లో చేర్తామని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు ప్రొద్దుట్లేస్తే పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి గతంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ రోజు ఒకరినొకరు తిట్టుకుంటారు.
మనం ఇట్లనే తిట్టుకుందాం, రేపు కలిసి పని చేద్దాం అనే ఆలోచనతోటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. కాబట్టి మరి గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని రెండింటిని కూడా ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్గా నడుస్తున్నారని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అదే కాకుండా కూడా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వ్యవసాయానికి యూరియా ఇస్తామంటూ కానీ ఒక యాప్ తీసుకొచ్చి, మరి గతంలో యాప్లు లేకుండా పనిచేయలేదా ఏ ప్రభుత్వమైనా? రైతులకు యూరియా మరి 2020 కానీ మరి ప్రతి అడుగు మందు కానీ యూరియా కానీ ప్రతిది కూడా ఇవ్వలేదా? మేము చైర్మన్గా ఉన్నప్పుడే మరి ఇక్కడికి ప్రజలకు ఎంత అవసరమో అంత మరి అడుగు మందు కానీ యూరియా కానీ పొటాష్ కానీ ప్రతి ఒక్కటి మరి పంపించడం జరిగింది. మరి ఇటువంటి కానూన్, ఇటువంటి యాప్లు తీసుకురాలేదు. చదువుకోనటువంటి వ్యక్తి దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది. ఆ చిన్న ఫోన్లో ఈ యాప్ ఏ విధంగా చేసుకుంటాడు? ఆయన ఏ విధంగా ఈ యాప్ ద్వారా యూరియాకు దాన్ని అప్లై చేసుకుంటాడు? ఈ యాప్ సిస్టమ్ తీసుకొచ్చి మరి రైతులను పూర్తిగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో పాతరేయడానికి ప్రజలు సిద్ధంగా కంకణబద్ధులై ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈ పెన్షన్ విధానంలో కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి, అధికంగా పెన్షన్ ఇస్తామని చెప్పి మరి వృద్ధులకు కానీ ఓల్డేజ్ వాళ్ళకు కానీ పెన్షన్ మేము పెంచుతాం, మేము ఇప్పుడే ఇస్తామని చెప్పి ఇప్పుడు డిసెంబర్ నాడే మేము ఇస్తాం, మీరు మీ లోన్లు ఏవైతున్నాయో అవి వెంబడే కట్టేసి రండి, మీకు 15 రోజులల్లా మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మీకు 2 లక్షల చొప్పున మేము ఇస్తాం, మరి పెళ్ళిళ్ళకు మరి తులం బంగారం ఇస్తాం. ఈ విధంగా ఎన్నో మరి వాళ్ళు చెప్పినటువంటి మాటలను నమ్మి ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మరి ఓట్లేస్తే వాళ్ళు గెలిచి గద్దెరెక్కి ఇప్పుడు ప్రజలను అందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు మరి యావత్ మీరు చేసినటువంటి తప్పులు ఏందనేది ప్రజలందరి దగ్గర మరి కోడెక్కుస్తున్నా మేము వాళ్ళు మోసం అవుదామనుకున్నారు, మేము మోసం చేస్తామని అనుకున్నాం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని ఓడించి మరి మా పార్టీ, మా కవితమ్మ గారు పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా మరి మా పార్టీ, మా కవితమ్మ గారు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ కూడా ఫైనాన్స్లో తెచ్చి భూములన్నీ మరి ఈ చదువుకునే దాని మీద ప్లస్ దవాఖానా రోగం వస్తే దవాఖానా ఖర్చులకు పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా ఏం లేనటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎదురవుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కవితమ్మ గారు గమనించి మరి మా ప్రభుత్వం వస్తే ఉచితంగా విద్య ఇస్తాం, నువ్వు ఆరు నుంచి సులువు చేస్తే నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు, ఉన్నత చదువుల వరకు నువ్వు ఎంత చదివినా, ఏ స్కూల్లో చదివినా, గవర్నమెంట్లో చదివినా, ప్రైవేట్లో చదివినా ఉచితంగానే విద్య ఇప్పిస్తామని చెప్పి మరి మా పార్టీ కవితమ్మ గారు డిక్లేర్ చేయడం జరిగింది. దవాఖానా విషయంలో కూడా మరి ఇప్పుడు ఏ దవాఖానాకు పోయినా మరి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు లక్షల బిల్లులు చేస్తూ ఆ బిల్లులు కట్టలేక భూములు అమ్ముకొని మరి గుండ్లో బంగారం అన్నీ అమ్ముకొని భూములు అమ్ముకొని ఆ దవాఖానాలకు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రావద్దనేటటువంటి ఉద్దేశంతో కవితమ్మ గారు మరి ముందుకొచ్చి మా పార్టీ తరఫున మరి మా పార్టీ గెలిచిన తర్వాత దవాఖానాది కూడా ఫ్రీ దవాఖానా, నువ్వు ఏ దవాఖానాలన్నా గవర్నమెంట్లోనే కాదు కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో కూడా ఫ్రీగా వైద్యం అందిస్తామని చెప్పి మా కవితమ్మ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి నిన్న మొన్ననే మరి డిక్లేర్ చేయడం జరిగింది, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో
భూమి లేక ఉన్నారో వాళ్లకు మరి 1 ఎకరం భూమి ఇస్తామని చెప్పి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది పేదల ప్రభుత్వం, పేదలను ఆదుకునేటటువంటి ప్రభుత్వం, పేదలను అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను మరి ఆదుకునేటటువంటి మరి పార్టీ కాబట్టి మరి గెలిపిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మేము ఖచ్చితంగా మరి కవితమ్మ పార్టీకి టీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా మొన్ననే సంగారెడ్డికి ముఖ్యమంత్రి గారు సంగారెడ్డికి వచ్చి కనీసం ఒక్క మాట కూడా నేను ఈ జిల్లాకు ఇది మంజూరు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి దాఖలాలు. ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? ప్రభుత్వం ధనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టింది. ఎందుకు పెడుతుంది? అసలు ప్రజలకు అవసరాలు లేవా? ఏది మంజూరు చేయాల్సినటువంటి అవసరం లేదా? మీరు సంగారెడ్డికి వచ్చి ఈ జిల్లాకు ఒక్క వరం కూడా ఇవ్వలేదు. ఏ వరం ఇవ్వకుండా మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు దామోదర్ గారు ఏ ఒక్క అప్లికేషన్ కూడా ఇవ్వలేదు, ముఖ్యమంత్రి దృష్టికి ఇవ్వలేదు. ప్రజల అవసరాలు తీర్చాలనే ఆలోచన లేదా మీకు? మిమ్మల్ని ఏ అవసరం తీర్చకూడదనా? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పార్టీని, మరి గతంలో ఉన్నటువంటి పార్టీని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని, మిమ్మల్ని అందరినీ కూడా అతి త్వరలోనే వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని అందరినీ పూర్తిగా పాతర పెట్టేటటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పార్టీలకు వచ్చినటువంటి అందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ మరి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై